అమ్మా! ష్ ష్ బాగున్నారు అత్తయ్య గారు. ఈ మర్యాదకేం తక్కువ లేదు. ఖాళీగానే ఉన్నావా? ఇంకా ఎన్నాళ్ళు మా అమ్మాయి మీద పడుతుంటావు? జాబ్ సర్చింగ్లో ఉన్న అత్తయ్య గారు. ఉద్యోగం లేని మగాడు ఇల్లు నేను చూసుకుంటాడు, పెళ్ళా నేను చూసుకుంటాడు. ఉద్యోగం లేకుండా ఏం చేస్తాడే? ఇంట్లో ఒక ఖాళీగా కూర్చొని తింటున్నాడా? ఏమో అమ్మా, ఎంత చెప్పినా వినట్లేదు. నువ్వేం చేస్తున్నావు చెప్పకుండాను? ఇలా ఖాళీగా కూర్చుంటే ఎలా చెప్పు? ఆయన అంతే అమ్మా. ప్రియా అన్నం పెట్టు. మా అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ప్రియా మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు? తను రాదు. పెళ్ళైతే మా అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూస్తామనుకున్నాను, కానీ ఇలా కష్టపెడతామని చేయలేదు. నేను కాలేజ్లో ఫస్ట్ ర్యాంకర్ని. ఆఫీస్లో ఇప్పటిదాకా 2 సార్లు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకున్నా. కంపెనీ లాసెస్లో ఉండి సడన్గా నన్ను ఉద్యోగం తీసేస్తే నా తప్పేముంది అత్తయ్య? ఆయన జాబ్ కోసం ఎంత కష్టపడుతున్నానో ప్రియాని అడగండి. ఊర్లో మీ అల్లుడికి ఉద్యోగం లేదని నలుగురు 4 మాటలు అంటుంటే మరి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. ప్రియా నేను ఎంత కష్టపడుతున్నానో, జాబ్ కోసం ఎంత ట్రై చేస్తున్నానో నీకు తెలుసు కదా. ఆ మాట మీ అమ్మకి చెప్పొచ్చు కదా. నేను ఇంట్లో పనులు చేసి బయటికెళ్ళి కష్టపడొస్తుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా మీకు? మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే పిల్లలు పుట్టాక చేతగాని వాళ్ళనే తయారవుతారు. నేను మీతో కాపురం చేయలేను. అబ్బా! అమ్మా! హలో చెప్పు. బాబాయ్, అది అమ్మకి హాట్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్స్ అర్జెంటుగా స్టంట్ వేయాలంటున్నారు. ఒక 5 lakhs అప్పుగా సర్దుతారా? మళ్ళీ ఇచ్చేస్తాను. డబ్బులా? మాకు ఇల్లు కట్టుకోవడానికే డబ్బులు లేవంటే నువ్వు మళ్ళీ వచ్చి డబ్బులు అడుగుతున్నావు. ఇల్లే కదా బాబాయ్, ఎప్పుడన్నా కట్టుకోవచ్చు. మనిషి ప్రాణం కదా, మనలో మనం తోడుండకపోతే ఎలా? మొన్న ఆస్తి తగాదాల్లో మీ అమ్మ ఎంత పవర్గా మాట్లాడింది. అప్పుడు గుర్తు రాలేదా బంధాలు బంధుత్వాలు? ఆపరేషన్ అప్పుడు పిలువు, వస్తాం. హలో 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 బాబాయ్, హలో